హరహర మహాదేవ శంభో శంకర. తులారాశి వారి గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలనైతే తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి ఏప్రిల్ 23, 24, 25, 26వ తేదీలలో తులారాశి వారు వినబోతున్నటువంటి శుభవార్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎవరితో మాట్లాడినా ఎక్కడ ఉన్నా కానీ మీ మనసులో ఎప్పుడు కూడా ఒక ప్రశ్న అనేది తిరుగుతూ ఉంటుంది. నేను తప్పు చేయకపోయినా సరే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు జీవితంలో ఎప్పుడు కూడా ఒకరి మంచినే కదా కోరుకుంటూ వచ్చారు. ఎవరిని మోసం చేయలేదు కదా, ఎవరికి చెడు కూడా చేయలేదు. కానీ అదే మీ బలహీనతగా మారిందని చెప్పుకోవచ్చు. మీ మంచితనాన్ని చాలామంది అవకాశంగా తీసుకున్నారు, తీసుకుంటూనే ఉంటారు. మీ నిశ్శబ్దాన్ని మీ ఓటమిగా భావించారు. అయితే మీకు శని రాహు ప్రభావం అనేది ఒక దశలో ఎక్కువగా పనిచేస్తుంది. అప్పుడు జీవితం ముందుకు వెళ్ళలేదు. చాలా కష్టపడి పనిచేసిన పని చివరి క్షణంలో ఆగిపోతూ వచ్చింది. డబ్బు చేతిలోకి రాగానే ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది. సంబంధాలు బలపడతాయి. అనుకున్నటువంటి సమయంలో అవసరమైనటువంటి దూరం ఏర్పడుతుంది. ఇది మీ తప్పు కాదు. ఇది మీ కర్మచక్రంలో ఉన్నటువంటి ఆలస్యమనే చెప్పుకోవచ్చు. భగవంతుడు కొంతమందిని వెంటనే పైకి తీసుకెళతాడు. కొంతమందిని మాత్రం బాగా ఎక్కువగా వారి జీవితంలో ఎన్నో మార్పులు జరిగిన తర్వాతే వారికి అదృష్టాన్ని ఇస్తాడు. అయితే మీకు రెండో వర్గం అన్నమాట. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి బాధ మిమ్మల్ని బలహీనంగా చేయటానికి కాదు, లోపల ఉన్నటువంటి నిజమైన శక్తిని మీకు బయటికి తీసుకుని రావటానికే. మీరు ఓడిపోయినట్లుగా మీకు అనిపించినా సరే ప్రతి సందర్భం వాస్తవానికి మీరు ఎదగటానికి చేసినటువంటి ఎన్నో మంచి మంచి విషయాలను భగవంతుడు మీకు తెలియకుండానే మీ వెనకాల చాలా మంచి చేశాడు. అయితే ఇది శాశ్వతంగా మీకు వచ్చేటటువంటి మంచి మార్పు. భగవంతుడు ఎవరికైనా కానీ పెద్ద వరం ఇవ్వాలంటే వారికి మంచి మనసు ఉందా లేదా అనేది తప్పకుండా పరీక్షిస్తాడు కదా. అలాగే మీకు కూడా ఇప్పుడు అదే పరీక్ష పెట్టాడు. ఈ దశలో మీకు అవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా మీకు చాలా భారంగా అనిపిస్తాయి. మీరు ఎవరికైనా కానీ మీ బాధ చెప్పాలంటే వాళ్ళు అర్థం చేసుకున్నట్లుగా మీకు అనిపిస్తూనే ఉంటుంది. ఇది ఆఖరి పరీక్ష అని మీరు గుర్తుంచుకోవాలి. ఇది దాటితే మరలా వెనక్కి తిరిగే చూసుకునేటటువంటి అవకాశమే ఉండదు. ఈ సమయంలో భగవంతుడు మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు, మీ నమ్మకాన్ని పరీక్షిస్తున్నాడు. మీరిప్పటి వరకు మీ మంచితనాన్ని వదలకుండా ఉన్నారా లేదా? అలాగే నలుగురితో ఏ విధంగా ఉన్నారు? లేదంటే అందరితో కూడా ఒకే విధమైనటువంటి మనస్తత్వంతో ఉన్నారా? లేదంటే చాలామంది ఇక్కడ భగవంతుడు పెట్టే పరీక్షల్లో ఓడిపోతూ ఉన్నారు. అవసరం లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే అవసరం లేని వ్యక్తులతో ఎక్కువగా స్నేహాన్ని కలుపుతున్నారు, వారిని నమ్ముతున్నారు కూడా. అలాగే ఈ రాశివారు కూడా ఈ దశలో చాలా నిశ్శబ్దంగా ఉండాలి. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడవద్దు. ప్రతి ఒక్కరికి కూడా మీ ప్లాన్ గురించి చెప్పవద్దు. అలాగే మీకు భగవంతుడు పెట్టే ఆ పరీక్ష మీ జీవితపు మలుపు తిరిగే ముందు వచ్చేటటువంటి చివరి అడ్డంకులు మాత్రమే. అయితే ఆ పరమేశ్వరుడు మీ పైన కరుణ చూపినటువంటి మొదటి సంకేతం ఏమిటంటే ఈ రాశి వారికి ఆ పరమేశ్వరుడితో మీకు ఒక మంచి అనుబంధం అనేది ఏర్పడబోతుంది. ఎందుకంటే మీరు అన్యాయాన్ని అస్సలు సహించరు. అలాగే ఆ పరమేశ్వరుడు కూడా అన్యాయాన్ని సహించడు. ఇటీవల మీరు గమనించారా? అకారణంగా పరమేశ్వరుడి పేరు మీ మనసులోకి రావటం, దీపం కనిపించటం, గుడి గంటల శబ్దం, అలాగే విభూతి, ఇవన్నీ కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మీ కళ్ళు తుడవటం, ఇటువంటివన్నీ కూడా మీ బాధలను గమనించినట్లయితే సంకేతమనే చెప్పుకోవచ్చు. మీరు అడక్కపోయినా సరే మీ కన్నీళ్లను ఆ పరమేశ్వరుడు చూశాడు. మీరు భగవంతుడి పైన కోపంగా ఉన్నప్పటికీ కూడా పరమేశ్వరుడు ఎక్కడ మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీ జీవితంలో జోక్యం చేసుకోవటం మొదలుపెట్టాడు ఆ పరమేశ్వరుడే. మీకు తెలియకుండా మీకు అనుకూలంగా మీకు స్థితిగతులు మారాయనే చెప్పుకోవచ్చు. ఎవరిని చూసైతే మీరు భయపడ్డారో వాళ్లే మీకు దూరం అయ్యారు. ఎవరినైతే మీరు ఆశ్రయించారో వాళ్లే మిమ్మల్ని నిరాశపరిచారు. ఇవి నష్టాలు కాదండి. నిజం చెప్పాలంటే మీకు ఆ దైవమే తెలియజేస్తున్నాడు. మీరు ఎవరు ఏంటి? మీ వాళ్ళు ఎవరు? నిన్ను అసలు దూరం ఎందుకు పెట్టేస్తున్నారు? అసలు నువ్వంటే ప్రస్తుతం ఉన్నటువంటి నీ స్థితిగతులను చూస్తూ ఎవరు నిన్ను దూరం పెట్టేస్తున్నారు?
అనే విషయాలను భగవంతుడు నీకు తెలియజేస్తున్నాడు. ఇక రెండవ సంకేతం, నిద్రలో మనసులో వచ్చినటువంటి మార్పులు. అంటే ఇప్పుడు నిద్రలో మార్పులు వస్తూ ఉంటాయి. కొన్ని రాత్రులు నిద్ర పట్టదు. కొన్ని రాత్రులు గాఢమైనటువంటి నిద్రలో ఏదో బరువు తగ్గినట్లుగా మీకు అనిపిస్తూనే ఉంటుంది. పరమేశ్వరుడు కలలో కనిపించకపోయినా సరే ఒక వెలుగు, ఒక శాంతి, ఒక భరోసా అనేది తప్పకుండా ఆ స్వామివారు ఇస్తారు. ఇది కర్మ విముక్తి దశ. పాత జన్మల బంధాలు ఇప్పుడు విడిపోతున్నట్లుగా, మీరు గతంలో చేసినటువంటి త్యాగాలు ఇప్పుడు మీకు గుర్తు రావటం, అసలు ఎందుకు చేశానో తెలియనటువంటి పనులు ఇప్పుడు మీకు అర్థమవటం, ఇవన్నీ కూడా మీరు ఒంటరిగా ఉండాలని చెప్పి ఎక్కువగా అనుకోవటం, అది మీ తప్పు కాదండి. మీకు విశ్రాంతి అవసరం అని ఆ భగవంతుడు మిమ్మల్ని లోపల నుంచి బలోపేతం చేస్తూ వచ్చాడు. అలాగే మరొక సంకేతం ఏమిటంటే, అకారణంగా కన్నీళ్ళు, మనసు అనేది తేలిక పడటం. మీకు కన్నీళ్లు చాలా పవిత్రమైనవి. ఏదో అంటే మనసుకు ఏదన్నా కానీ మీ మనసుకు కొంచెం దగ్గరైనటువంటి అనిపించినటువంటి మాటలు ఏదైనా మీకు చెవిన పడితే వెంటనే మీకు కన్నీళ్లు వస్తాయి. ఇవి బాధ కాదు, బరువు తగ్గినటువంటి ఒక మంచి సంకేతం. చాలా సంవత్సరాలుగా మీరు మింగేసుకున్నటువంటి మాటలు, మీరు దాచుకున్నటువంటి బాధలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. ఈ కన్నీళ్ల తర్వాత ఒక విచిత్రమైన తేలికపాటి మనసు మీకు వస్తుందనే చెప్పుకోవచ్చు. మనసు చాలా ప్రశాంతంగా మారబోతుంది. ఇది మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి దశ. ఇక్కడి నుంచి అదృష్టం అనేది నెమ్మదిగా మీ వైపుకు తిరుగుతుంది. మీరిప్పటి వరకు ఎంత సహించారో భగవంతుడు అన్నీ కూడా చూశాడు. ఇప్పుడు మీ సహనానికి ఫలితం ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఆయనే తీసుకొస్తున్నాడు. ఇక మరొక సంకేతం, మీ జీవితంలో నుంచి అకారణంగా దూరమయ్యే వ్యక్తులు. చెప్పాలంటే మీ జీవితంలో ఒక ముఖ్యమైన విషయం జరుగుతూ వస్తుంది. అంటే మీకు చాలా దగ్గరగా ఉన్నారు అని అనుకుంటున్నటువంటి, మీ మనసుకు కనిపించినటువంటి కొంతమంది వ్యక్తులు నెమ్మదిగా మీ నుంచి దూరమవుతూ వచ్చారు. వారి మాటలు తగ్గుతాయి, అంటే ఫోన్ కాల్స్ తగ్గుతాయి. మీరు మాట్లాడినా కూడా వాళ్ళ స్పందన అనేది మారిపోయినట్లుగా మీకు అనిపిస్తూనే ఉంటుంది. ఇది చూసి మీరు చాలా బాధపడ్డారు. అసలు నేనేం తప్పు చేశానని మీ మనసుకు ఎన్నోసార్లు మీరు ప్రశ్నలు వేసుకున్నారు కూడా. చెప్పాలంటే ఇది మీ తప్పు కాదు, ఇది ఆ భగవంతుడి యొక్క జోక్యం. భగవంతుడు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలంటే పాత పాత్రలను తొలగించాలి అని అనుకుంటాడు కదా. అవి మంచివైనా చెడువైనా చాలాసార్లు మీ జీవితంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వలన మీ ఎదుగుదలకు అడ్డంకుగా వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళు చెడ్డవాళ్ళు కావలసినటువంటి అవసరమే లేదు. కానీ వాళ్ళ యొక్క మాట తీరు మీ గమ్యానికి మిమ్మల్ని చేరుకునేలాగా చేయటం లేదు. అంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలి అని అనుకుంటారు, కానీ మీరందరినీ వెంట తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటారు. ఎవరు దూరం అవుతున్నారో వాళ్ళని ఆపటానికి మీరు ప్రయత్నించకండి. ఎందుకంటే భగవంతుడు మీకోసం చేస్తున్నటువంటి పని ఇది. కాబట్టి ఈ సంకేతాన్ని మీరు కూడా అర్థం చేసుకోండి. అప్పుడే మీ బాధ కూడా కొంచెం మీకు తగ్గినట్లుగా అనిపిస్తుంది. ఇక మరొక సంకేతం, ఎం అనే అక్షరం వెనక ఉన్నటువంటి రహస్యం చెప్పాలంటే, ఈ రాశి వారి జీవితంలో ఎప్పుడూ ఒక అక్షరం మిమ్మల్ని బాగా ప్రేరేపితం చేస్తుంది. అది ఎం అనే అక్షరం అయితే ఆ ఎం అనే పేరుతో ఉన్నటువంటి వ్యక్తి మీకు సహాయం చేయవచ్చా, లేదా మీ ముందు నిజాన్ని బయటపెట్టవచ్చు. కొన్ని సందర్భాలలో ఎం అక్షరం ఉన్నటువంటి వ్యక్తి మీరు నమ్మినవాడే కావచ్చు, లేదంటే మీరెప్పుడూ కూడా పట్టించుకోనటువంటి వ్యక్తే కావచ్చు. ఈ అక్షరం భగవంతుడి ద్వారా వచ్చే సంకేతం. దీనిని తేలికగా తీసుకోవద్దు. ఆ వ్యక్తి మాటలు జాగ్రత్తగా వినండి. ఆ వ్యక్తి చేసే పనులు కాస్త గమనిస్తూ ఉండండి. ఎందుకంటే మీ భవిష్యత్తులో ఒక కీలకమైన నిర్ణయం అనేది ఈ అక్షరం చుట్టూ తిరగబోతుంది. ఈ 4 రోజుల్లో చాలా కీలకపు దశ. ఈ దశలో అతి త్వరగా మీరు ఎవ్వరినీ నమ్మకూడదు, కానీ పూర్తిగా తిరస్కరించకూడదు కూడా. సమయం ఏమిటంటే ఆ వ్యక్తి పాత్రను స్పష్టంగా మీకు చూపిస్తుంది. ఇక మరొక సంకేతం, నిజం చెప్పాలంటే మీరు ఈ మాటలు వింటున్నారంటే దానికి కూడా ఒక కారణం అనేది ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది ఉన్నప్పటికీ ఈ వీడియో మీ దగ్గరికి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకేదో సంకేతం ఇవ్వబోతున్నాడని, మీ జీవితంలో ఒక మలుపు దగ్గర
ఉన్నారనే మాట చెప్పుకోవచ్చు. అందుకే ఈ సమాచారం అనేది మీ దాకా వచ్చింది. చాలామంది చూస్తారు కానీ అర్థం చేసుకోరు. కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారు, కానీ కొంతమంది నమ్మరు. అయితే మీరు ఈ దశలో ఈ మాటలను కొంచెం అనుభూతి చెందండి. మీ మనసులో ఇది నిజమే అనే భావన మీకు కలిగితే అది మీ అంతరాత్మ అంగీకారం అని చెప్పి అర్థం చేసుకోండి. ఇక మీ ప్రవర్తనలో చిన్న మార్పును తీసుకొని వస్తే పెద్ద మార్పు అనేది తప్పకుండా జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనసు అనేది చాలా మారేటటువంటి రోజులనే చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ముఖ్యమైనటువంటి మలుపు తిరగబోతుంది. ఈ 4 రోజులు మీకు ఒక ఆలోచన రాబోతుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్నటువంటి ఒక సందేహానికి సమాధానం మీకు లభిస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా జరగవచ్చు. అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనే స్పష్టత మీకొస్తుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం కూడా చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఈ 4 రోజులు మీరు మౌనంగా ఉంటే మీకు మేలు జరుగుతుంది. అంటే అనవసరం లేని మాటలు, అనవసరపు లేని చర్చలు దూరంగా ఉండండి. భగవంతుడు మీ ఆలోచనల ద్వారా మీకు దారి చూపిస్తాడు. అలాగే ఆర్థిక కదలిక మొదలయ్యేటటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. అంటే ఈ 4 రోజులు మీ జీవితంలో ఆర్థికంగా కొంత కదలిక అనేది మొదలవుతుంది. ఇంతకాలంగా ఆగిపోయిన డబ్బులు కానీ, ఎదురు చూసినటువంటి అవకాశాలు కానీ ఇలా ఒక్కొక్కటి చిన్న సంకేతాలుగా మీకు కనిపిస్తూనే ఉంటాయి. అది వెంటనే పెద్ద మొత్తంగా ఉండకపోవచ్చు. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గ్రీన్ సిగ్నల్గా మీరు కూడా భావించండి. ఇక మీరు డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. 4 రోజుల్లో ఎవరైనా పెట్టుబడులు, అప్పులు, పెద్ద వాగ్దానాలు చేస్తే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. అదే రేపటి పెద్ద ద్వారం కావచ్చు. ఇక పరిశీలించినట్లయితే మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లో ఇంతకాలంగా మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, లేదంటే మీ మీద ప్రేమ చూపించిన వ్యక్తి, లేదంటే మీకు సహాయం చేస్తున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి, వారి నిజమైనటువంటి ఉద్దేశం ఏమిటా అనేది మీరు అర్థం చేసుకోబోతున్నారు. ఇది ఒక మాట ద్వారా కావచ్చు, ఒక ప్రవర్తన ద్వారా కావచ్చు, లేదంటే ఏదైనా ఒక సంఘటన ద్వారా కావచ్చు.